వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ గాని, రైల్వే గ్రూప్ డి గాని, రైల్వే ఎన్‌టీపీసీ గాని, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గాని మీకు కేవలం మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మనకి యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడొచ్చు. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇది మీ అందరికి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నోటిఫికేషన్ వీడియో. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ కనిపిస్తున్న థంబ్‌నెయిల్ పెట్టి మీకు వీడియో చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఎవరైతే 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ 2026 సెకండ్ బ్యాచ్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. పూర్తి డీటెయిల్స్ చెప్పిన ఆల్రెడీ. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, అండ్ అప్లికేషన్ ఫిలప్ అనేది ఏ విధంగా చేయాలి, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి, ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే నోటిఫికేషన్ వీడియోని ఏ విధంగా అయితే లైక్ చేసి సపోర్ట్ చేశారో సేమ్ ఇదే వీడియోని కూడా మీరు ఆ విధంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చేటువంటి ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ 2026 సెకండ్ బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్కి మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్లో మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్ agnipathvayu.cdse.in మీరు టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి కదా. మీకు మొబైల్ అని అడ్డం పెట్టుకున్నారు కాబట్టి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు స్ట్రైట్ పెట్టుకుంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు హోమ్ బటను, ఐఏఎఫ్ అని, సిఐఎస్బి అని, అగ్నివీర్ వాయువు అని ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కొద్ది పైకి స్క్రోల్ చేస్తే అగ్నివీర్ వాయువు నాన్ కమాండెంట్ ఉంటుంది. దాని అయితే క్లిక్ అయితే చేసినట్టే కదా ఇక్కడనే మనకు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంది కదా, అది వచ్చేసి మనకు నోటిఫికేషన్ కిందనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టు మీరు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ రెండు కూడా మీరు ఈ విధంగా కూడా మీరు వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్గా టాపిక్ వెళ్ళిపోయినట్టే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఆ ఫోటో కూడా మీరు ఏ విధంగా దిగాలి అంటే కనుక మీరు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు వైట్గా ఉండాలి. అండ్ మీరు ఒక పలక బ్లాక్ పలక పట్టుకొని ఆ బ్లాక్ పలకలోన మీ పేరు క్యాపిటల్ లెటర్స్తో రాసి చాక్ పీస్ తోటి అండ్ దాని కింద మీరు ఫోటో దిగినటువంటి డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఏ డేట్ని అయితే ఫోటో అంటే దిగారో ఆ డేటు. అండ్ ఇంకోటి 6 మంత్స్ లోపే ఉండాలి. మనకు అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి 23 లోపు మీరు 6 మంత్స్ లోపే దిగినటువంటి ఫోటో మాత్రం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో అతికించిన తర్వాత ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సగం పేపర్ మీద ఉండాలి, సగం ఫోటో పైన అయితే ఉండాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే సిగ్నేచర్ అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు స్ట్రీమ్ అప్లైడ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసినారో ఆ పోస్ట్ అయితే రాయండి. ఇంకోటి బ్రదర్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే అప్లికెంట్ నేమ్, మీ పేరు అనేది మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్ మాత్రం ఫిల్అప్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా మీరు క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయండి, కొట్టివేత లేకుండా. సెకండ్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫాదర్ నేమ్ అండ్ కింద వచ్చేసి ఫాదర్ ప్రూఫ్, ఫాదర్ ఏం వర్క్ చేస్తాడు అనేది ఇవ్వాలి. అండ్ థర్డ్ వచ్చేసి మనకు మదర్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ మీ 10th మెమోలో ఏ విధంగా అదే విధంగా ఇవ్వండి క్యాపిటల్ లెటర్స్లో. నెక్స్ట్ మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏ విధంగా అదే విధంగా ఇవ్వండి. అండ్ మనకు అప్లై లాస్ట్ డేట్కి మనకు మీ ఏజ్ ఎంత ఉందనేది ఇక్కడ ఇవ్వాలి కౌంట్ చేసుకొని. ఫోర్త్ వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ ఇవ్వండి. ఫిఫ్త్ మెరిటల్ స్టేటస్ అన్మెరిడ్ ఇవ్వాలి. అన్మెరిడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి దానికి. సిక్స్త్ బాడీ టాటూస్, మీకు ఏమైనా బాడీ టాటూస్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. సెవెంత్ వచ్చేసి మనకు కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది విత్ మనకు హౌస్ నెంబర్, విలేజ్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మొత్తం కూడా ఇవ్వాలి. అదేవిధంగా మనకు ఎయిత్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. సేమ్ అనమాట, మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి. అండ్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు నైన్త్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. మనకు క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ మాత్రం ఇవ్వచ్చు. మీరు బోర్డు స్టేట్ బోర్డు ఇచ్చి పక్కన మనకు సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే కూడా ఇంటర్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట కిందనే. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ పేజ్లో వచ్చేసిందంటే మనకు లాంగ్వేజ్ అయితే మనకు ఏమేమి లాంగ్వేజ్లు మీకు చదవడము అండ్ రాయడం అయితే వస్తుందని మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. తెలుగు వస్తుంది కాబట్టి తెలుగు అయితే ఇవ్వండి. అండ్ ఇంగ్లీష్ కూడా మీకు చదవడం రాయడం వస్తే అది కూడా ఇవ్వచ్చు. లేదు హిందీ కూడా వస్తా అంటే అది కూడా ఇవ్వచ్చు అనమాట. 11th వచ్చేసి మనకు డీటెయిల్ ఆఫ్ పాస్ట్ సర్వీస్, మీరు ఏమైనా ప్రీవియస్ ఏమైనా సర్వీస్ చేశారా, ఎస్ అయితే ఎస్ని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. అండ్ 12th వచ్చేసి ప్రజెంట్ ఆక్యుపేషన్స్, ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనేది ఇవ్వాలి. 13th వచ్చేసి మీ ఫాదరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మీరు సర్వీస్ చేస్తూ ఉన్నాడా ప్రజెంట్, లేదా
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో రిటైర్మెంట్ అయ్యాడా? అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది. 14థ్ వచ్చేసి మనకి ఎక్స్‌పీరియన్స్. మీరు ప్రెజెంట్ ఏదన్నా మీరు అప్లై చేసిన పోస్ట్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్ అడిగి ఉంటే, ఈ ఎక్స్‌పీరియన్స్ మీక్కడ ఉంటే పెట్టండి. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ అడగలేదు కాబట్టి మీక్కడ ఉంటే పెట్టండి. లేకపోతే నో ప్రాబ్లమ్. ఇక అదే విధంగా కిందన మనకు సిగ్నేచర్ అప్లికెంట్. మీరు సిగ్నేచర్ తీయాలి. పక్కన మనకు డేటు. మీరు ఏ డేట్‌నైతే సిగ్నేచర్ చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వండి. అప్లై చేసినటువంటి డేటు. కింద మనకు సర్టిఫికేట్ బై అప్లికెంట్. ఇక్కడొచ్చేసి మనకు సర్టిఫైడ్ అనమాట. అన్నీ కూడా చదివామనేది కింద సిగ్నేచర్ చేయండి. అండ్ పక్కన మనకు డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. సర్టిఫికేట్ అటాచ్‌మెంట్లు. మన అప్లికెంట్ ఫామ్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అటాచ్‌మెంట్ అయితే చేయాలి. ఏమేమి అటాచ్‌మెంట్ చేయాలంటే గన మెయిన్‌గా వచ్చేసి 10థ్ క్లాస్ సర్టిఫికేట్. ఓన్లీ జిరాక్స్‌లు మాత్రమే అన్నీ. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ యెస్ అని పెట్టండి. నెక్స్ట్ మనకు ఎక్స్‌పీరియన్స్. మీరు అప్లై చేసిన పోస్ట్‌కి మీ కాడ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్ అని పెట్టండి. పెట్టి మీరు పంపియండి జిరాక్స్. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే నో అయితే టిక్ చేయండి. తర్వాత మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్. 6 మంత్స్ లోపే ఉన్నటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే పంపియాలి. ఉంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫార్మ్ అని టైప్ చేస్తే వస్తది. దాన్ని ఫిలప్ చేసి మీరు ఎంఆర్ఓ తోటి గాని, లేదంటే మీ విలేజ్ సర్పంచ్‌తో గాని మీరు సిగ్నేచర్ చేపిసి పెట్టేస్తే సరిపోతుందన్నమాట క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది. ఇక నెక్స్ట్ పేజ్‌లో వచ్చేసి ఇక్కడ మనకేందంటే కన్సర్న్ సర్టిఫికేట్ ఫార్మ్స్ అయితే ఉంటాయి. ఎవరైతే అబోవ్ 18 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడేందంటే మీ పేరైతే రాయండి. కింద మనకు సెకండ్ డాష్‌బోర్డ్‌లో మీ ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని అండ్ నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసి కింద మనకు క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ చేయండి. క్యాండిడేట్ నేమ్ కూడా మీ పేరైతే రాయండి. క్యాండిడేట్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. పక్కన మనకు డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అదే విధంగా కింద వచ్చేసి మనకి ఇంకోటేందంటే ఎవరైతే బిలో 18 ఇయర్స్ ఉంటారో కదా! వాళ్ళు కూడా మనకు ఇంకొక కన్సర్న్ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డాష్‌బోర్డ్‌లో మీ ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని రాయండి. సెకండ్ డాష్‌బోర్డ్‌లో మీ క్యాండిడేట్ నేమ్, స్టూడెంట్ నేమ్, థర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. అండ్ కిందన ఇక్కడ మనకు పేరెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా పేరెంట్ సిగ్నేచరు, తర్వాత పేరెంట్ ఫుల్ నేము, తర్వాత పేరెంట్ అండ్ సిగ్నేచర్‌కి రిలేషన్ ఏంటి? ఫాదర్ అండ్ సన్ కాబట్టి ఫాదర్ అని ఇవ్వాలి. అండ్ ఫాదర్‌ది మొబైల్ నంబరు అండ్ డేట్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా లెఫ్ట్ వచ్చేసి మనకు స్టూడెంట్ సిగ్నేచరు అండ్ స్టూడెంట్ నేము, స్టూడెంట్ మొబైల్ నంబరు అండ్ డేటు అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కిందన మనకు ఇంకొకటి ఈ ఫార్మ్ ఉంది కదా! దీన్ని మీరు ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫిలప్ చేస్తారు. ఇక మనకు నెక్స్ట్ ఫోర్త్ పేజ్‌లో వచ్చేసిందంటే మనకు అడ్మిట్ కార్డ్. ఈ అడ్మిట్ కార్డ్ కూడా మనమే ఫిలప్ చేసి అప్లికెంట్ ఫామ్‌తో పాటు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసిందంటే మనకు ఒక రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి మీకు ఏ విధంగా ఉండాలని చెప్పాను కదా! ఎగ్జాంపుల్‌గా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ ఫోటో పైన క్రాస్‌గా మీరు సిగ్నేచర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు పోస్ట్ అప్లైడ్, స్ట్రీమ్ అప్లైడ్ అంటే మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ అయితే రాయండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ 10థ్ మెంబర్‌లో మీ పేరు ఏ విధంగా ఆ విధంగా ఇవ్వండి. సెకండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. థర్డ్ వచ్చేసి ఫాదర్ నేము అండ్ మదర్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ మనకు మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. హౌస్ నెంబరు, విలేజు, పోస్ట్ ఆఫీసు అండ్ పోలీస్ స్టేషను అండ్ స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి. నెక్స్ట్ మనకు ఇక్కడ 5థ్ అండ్ 6థ్, 7థ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ వాళ్ళు ఫిలప్ అయితే చేసి మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫిలప్ చేసి మీకు బై పోస్ట్ ద్వారా పంపిస్తారన్నమాట. నెక్స్ట్ మనకి కింద ఏం కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ అప్లికెంట్ ఫామ్ అనేది ఫిలప్ అయితే చేసాము. ఇప్పుడు అప్లికెంట్ ఫామ్‌తో పాటు ఏమేం డాక్యుమెంట్స్ పంపించాలి, అదేవిధంగా ఏ అడ్రస్ పంపించాలి. అయితే మరి ఇక్కడ అడ్రస్ అని మీరు వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ అడ్రస్‌లో ఉన్నటువంటి వేకెన్సీస్‌కి మీరు ఫిలప్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఏందంటే నేను మనకు తెలంగాణలో మనకు 4 ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నామన్నమాట. ఆ నాలుగిట నేను ఏ దానికి అప్లై చేస్తున్నానంటే గన ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 103 ఉంది కదా! హకీంపేటు. హకీంపేటలో ఉన్నటువంటి హాస్పిటాలిటీ ఏవైతే వేకెన్సీ ఉన్నాయో కదా! ఆ వేకెన్సీస్‌కి నేను భర్తీ చేస్తున్నాను. అంటే అప్లై చేసుకుంటున్నాను. మీరు మెయిన్ ఇన్‌లాబ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఇన్‌లాబ్ మీద మీరు 2 అడ్రస్ వచ్చేసి మీరు ఇదైతే రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో ఉన్నటువంటి హాస్పిటాలిటీ గాని, హౌస్ కీపింగ్ గాని అప్లై చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ అయితే మీరు 2 అని పెట్టి మెయిన్ ఇన్‌లాబ్ మీద రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సికింద్రాబాద్‌లో ఉన్నటువంటి హౌస్ కీపింగ్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సికింద్రాబాద్ ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బై పోస్ట్ ద్వారా పంపిస్తేనే. లేదు నేను హైదరాబాద్‌కి దగ్గరనే ఉన్నాను, సికింద్రాబాద్ దగ్గరనే ఉన్నాను. నేనే డైరెక్ట్‌గా వెళ్లి బాక్స్‌లో ఏసొస్తానంటే గన ఇక్కడ మీకు అడ్రస్ పక్కనే ఉంటుందన్నమాట. ఈ అడ్రస్‌కి వెళ్లి మీరు డైరెక్ట్‌గా మీరు వెళ్ళొచ్చు. అంటే వెళ్లి అక్కడ ఇవ్వొచ్చన్నమాట. అంటే మీరు ఏ పోస్ట్‌లో ఉన్నటువంటి ఆ ప్లేస్‌ని ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి మనకు డ్రాప్ బాక్స్ అడ్రస్ అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మాకు హకీంపేటలో ఉన్నటువంటి వేకెన్సీస్ హాస్పిటాలిటీ వేకెన్సీ మాత్రమే భర్తీ అంటే అప్లై చేసుకుంటాం కాబట్టి ఈ అడ్రస్ అయితే నేను 2 అడ్రస్ అయితే పెడతాను. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏదైనా అప్లై చేసుకోండి. ఇది మీరు చూసుకుంటే ఇది మెయిన్ ఎన్వలప్ అనమాట. ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. ఈ మెయిన్ ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేసినారో ఆ పోస్ట్ అయితే రాయండి. హాస్పిటాలిటీ కాబట్టి హాస్పిటాలిటీ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి లెఫ్ట్ సైడ్ అయితే రాయండి. అండ్ 2 అని వచ్చేసి
చెప్పాను కదా ఇందాక మీరు ఏ అడ్రస్‌లో ఉన్నటువంటి వేకెన్సీకి అప్లై చేస్తుంటే, ఆ అడ్రస్‌లో ఉన్నటువంటి 2 అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట సికింద్రాబాద్ 500014 ఈ అడ్రస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొకటి స్మాల్ ఎన్వలప్ అయితే తీసుకోండి. మెయిన్ ఎన్వలప్ కంటే ఇది కొద్దిగా చిన్నగా అయితే ఉంటుంది. దీని మీద వచ్చేసి ఏం లేదు. 2 అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయండి. మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు దీని మీద మీరు రూ. 10 పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది. నాకాడ ప్రెజెంట్ రూ. 5 పోస్టల్ స్టాంప్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను 2 అయితే అతికించడం అయితే జరిగింది. ఒకవేళ మీ కాడ రూ. 10 పోస్టల్ స్టాంప్ ఉంటే అదే అతికించండి. అండ్ ఇంకోటి ఇక్కడ నేను ఏదైతే అతికించానో అదే అతికించాలని ఏం అవసరం లేదు. మీ పోస్ట్ ఆఫీస్‌లో ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో అవి మాత్రమే అతికించండి. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసిందంటే మీరు మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకున్నారు కదా! ఆ మెయిన్ ఎన్వలప్‌లో వచ్చేసి ఏం చేస్తారంటే మీరు ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఎక్స్‌ట్రా ఒక 2 ఫోటోలు అండ్ అదేవిధంగా చిన్న ఎన్వలప్ ఉంది కదా! అది 10థ్ మెమో జిరాక్సు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్సు, ఒకవేళ మీ కాడ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ జిరాక్సు అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ జిరాక్సు అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే మడత పెట్టేసి ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ వన్ సెట్ జిరాక్స్ మాత్రమే. అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ అనమాట. మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసి మీరు పిన్ కొట్టేసి మీరు పోస్ట్ మ్యాన్‌కి అయితే ఇవ్వండి. పోస్ట్ మ్యాన్‌కి వచ్చేసి అక్కడ మీరు పంపిస్తున్న అడ్రస్ అనేది మనకు అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి 23 లోపు మీరు పంపిస్తున్న అడ్రస్‌కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ అనేది మీరు ఓన్లీ నార్మల్ పోస్ట్ ద్వారా మాత్రమే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి అడ్మిట్ కార్డ్ అయితే రాదు. నార్మల్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపియండి. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ అండర్ అగ్నిపథ్ స్కీమ్ కింద మనకు భర్తీ చేసినటువంటి నోటిఫికేషన్స్‌కి మీకు అప్లికేషన్ వీడియో మీకు కంప్లీట్‌గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.